సరే ఎన్ని ట్రెండింగ్ టాపిక్స్ వచ్చినా, ఈ ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఎవర్‌గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏఐ అయిపోయింది అల్టిమేట్‌గా. సో, ఫ్యూచర్ అంతా కూడా ఏఐ బేస్ మీదే ఉంది. కానీ చాలామంది స్టిల్ ఇంకా మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నా కొంచెం కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. ఇంకా ఏ కోర్సెస్ చేయాలి మనం, ఏది చేసుకుంటే ఫ్యూచర్ బావుంటది అన్నది. సో, మీ పరంగా టాప్ 10 ఏఐ కోర్సెస్ ఏది నేర్చుకుంటే బావుంటుందంటారు? సో, అంటే ఏఐ ఈజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ అండి. సో, హ్మ్. దాంట్లో కొన్ని ఏఐ సెక్షన్స్ ఉంటాయి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ జనరల్ ఏఐ ఉంటదనమాట. ఏఐ ఫర్ ఆల్ అంటారు. అంటే హ్మ్. బేసిక్ ఏఐ మీద ఫస్ట్ నేర్చుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా ఉంటే కంప్లీట్‌గా కోర్‌కెళ్ళిపోకుండా ఐటీ ఫండమెంటల్స్ నుంచి ఏఐ నేర్చుకుంటారు. ఓకే. దాంతో పాటు ఏఐ విత్ పైథాన్. సో, ఏఐ విత్ పైథాన్ ఈస్ ద మోస్ట్ ట్రెండింగ్. ఎందుకంటే పైథాన్‌తోనే మనం కోడ్ రాయాలి. ఏఐని మనం ట్రైన్ చేయాలన్నా, హ్మ్. ఏఐలో హ్మ్. ఏదైనా అప్‌గ్రేడ్ చేయాలన్నా కూడా. దాంతో పాటు ఐబీఎం వాళ్ళది కూడా ఒక సర్టిఫికేషన్ ఉంటది. ఐబీఎం ఏఐ అని ఇంజినీరింగ్ అని. సో, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆ కోర్సెస్ కూడా డిపెండ్స్ ఆన్ కోర్సెస్ బట్టి వాళ్ళు ఆ రెజ్యూమ్‌లో వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. హ్మ్. హ్మ్. యూజువల్‌గా ఏఐ ట్రైనింగ్ తీసుకున్నానంటే సరిపోదట్లా. అంటే ఓకే. ఏఐ మీద నేను ఎక్కడో ఒక ట్రైనింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకున్నానంటే ప్రాపర్‌గా ఏం సర్టిఫికేషన్ చేసావు? ఏఐలో ఏదన్నా జనరేట్ ఏఐ మీద తీసుకున్నావా? లేకపోతే హ్మ్. ఎల్ఎల్ఎం మీద తీసుకున్నావా? లేకపోతే ఏఐ విత్ పైథానా? లేకపోతే జనరేటివ్ ఏఐయా? సో, ఏ కైండ్ ఆఫ్ ఉంటదనేది డిపెండ్స్ ఆన్ దట్. అంటే ఆ ఇంటర్వ్యూవర్ గాని, లేకపోతే మనం జాబ్స్‌కెళ్ళినప్పుడు మనం రెజ్యూమ్ అక్కడ ప్రెజెంట్ చేసినప్పుడు గాని క్లారిటీ ఉంటది. సో, ఓకే. 3-4 కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో, కాంబినేషన్ ఆఫ్ ఏఐ విత్ పైథాన్, ఐబీఎం ఏఐ ఇంజినీరింగ్ అని, హ్మ్. జనరేటివ్ ఏఐ విత్ ఎల్ఎల్ఎం, హ్మ్. లాంగ్ చైన్ అని అంటారు. సో, హ్మ్. లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్స్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వి నీడ్ టు లెర్న్.